కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంటే బంగాళదుంప పోపు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. అయితే మనం ఇలాగా ముక్కల కింద కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసి ముక్కల కింద కట్ చేసేసుకొని శుభ్రంగా 2 సార్లు సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి విజిల్స్ పెట్టుకుంటాను. వచ్చేసి ఒక 2 or 3 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతాయి. మనకి తీసుకోవాలి 2 విజిల్స్ రానివ్వాలి. మనం ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి పై తొక్కు తీసేద్దాం. మనం ఇలాగా మెత్తగా చేసేసుకుందాం అండి. పోపు కోసం ముక్కలు తగులుతుంటే బాగుంటుందండి, ఇష్టం అన్నమాట. అట్లాగా కొంతమంది మెత్తగా తింటారు పోపు. అయితే నేనైతే ఇలా స్మాష్ చేసి పెట్టేసాను. ఇలా తగినంత ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్ చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుందండి. తగినంత పసుపు, బంగాళదుంప ఇందులో వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట అండి. దుంపలు ఉడికించేసుకొని మనం ఇలా చేసేసుకోవడమే. బాగా కలుపుదామండి, రెండు ఎక్కువ కాదు. చివరి లైట్ కొత్తిమీర అండి. ఫైనల్గా కొంచెం లైట్గా కస్తూరి మెంతి అండి. దీని టేస్ట్ మారిపోతుంది, మంచి రుచిని అయితే మనకి ఇస్తుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీగా రుచిగా ఉంటే బంగాళదుంప పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.